తులారాశి తులారాశి వారికి ఈరోజు ప్రతి పనిలో కూడా వ్యయ ప్రయాసాలు తప్పవు. ప్రయాణాలు కూడా తులారాశి వారు ఆకస్మికంగా చేస్తారు. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు కూడా వీరు వాయిదా వేస్తారు. ఈ వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీల్లో చిక్కులు సమస్యలు అధికమవుతాయి. ఉద్యోగ వర్గాల వారికి మాత్రం పని భారం మరింత అధికమవుతుంది. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారి వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. సినీ టీవీ కళాకారుల అంచనాలన్నీ కూడా తప్పుతాయి. విద్యార్థులకు మానసిక అశాంతి మరింత అధికమవుతుంది. మహిళలు అనారోగ్య సమస్యలతోటి బాగా ఇబ్బంది పడతారు. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు కష్టమని చెప్పవచ్చు. ఇక తులారాశి వారికి ఇవాళ కాస్త రంగు నలుపు రంగు మరియు లేత ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరూ కూడా శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి దూరపు బంధువుల యొక్క కలయిక చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. విందు వినోదాల్లో కూడా వృశ్చిక రాశి వారు ఈరోజు పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే కూడా ఈరోజు మెరుగ్గా ఉంటుంది. వీరి ప్రతిభా పాఠవాలు కూడా వెలుగులోకి వస్తాయి. ఆస్తి లాభ సూచనలు కూడా ఈరోజు వృశ్చిక రాశి వారికి ఉండవచ్చు. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఇంక్రిమెంట్లకు సంబంధించిన సమాచారం అందుతుంది. ఇక వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు ఈరోజు చక్కగా లాభిస్తాయి. రాజకీయ వైద్య రంగాల వారు నూతన ఉత్సాహంతో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. సినీ టీవీ కళాకారులకు అవకాశాలు మరింతగా పెరుగుతాయి. విద్యార్థులు కూడా ఈరోజు సంతోషకరమైన సమాచారాన్ని అందుకుంటారు. మహిళలకు గృహ వాహన యోగ సూచనలు. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. ఇక వృశ్చిక రాశి వారికి ఇవాళ కాస్త వచ్చే రంగు ఆకుపచ్చ రంగు మరియు గోధుమ రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి ప్రతి ఒక్కరూ కూడా ఆంజనేయ స్వామి దండకాన్ని పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ముఖ్యమైన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నిరాశ కలిగిస్తాయి. నిర్ణయాలలో తొందరపాటు కూడా కనిపిస్తుంది. కావున ధనురాశి వారు కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పిన ఈరోజు కొంత జాగ్రత్త వహించాలి. ఆరోగ్య కుటుంబ సమస్యలు ఈరోజు ధనురాశి వారికి మరింత అధికమవుతాయి. అంచనాలన్నీ కూడా తప్పుతాయి. ఆదాయం కూడా ఈరోజు వీరికి అంతగా కనిపించదు. స్నేహితులే శత్రువులుగా మారి కొన్ని సమస్యలు కూడా సృష్టించే ప్రయత్నం చేస్తారు. కావున ధనురాశి వారు కొంత జాగ్రత్త వహించాలి. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో లేనిపోని చికాకులు ఎదురవుతాయి. ఉద్యోగ వర్గాల వారికి విధుల్లో గందరగోళం తప్పకపోవచ్చు. పారిశ్రామిక రాజకీయ రంగం వారికి ఒడిదుడుకులు అధికమవుతాయి. సినీ టీవీ కళాకారులు అనుకున్నది సాధించడంలో విఫలమవుతారు. విద్యార్థులకు కూడా ఈరోజు నిరాశ తప్పదు. మహిళలకు కుటుంబ చికాకులు మరింత అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. ఇక ధనురాశి వారికి ఇవాళ కాస్త వచ్చే రంగు గోధుమ రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి వారు ప్రతి ఒక్కరు కూడా దుర్గామాతను పూజించడం, దుర్గాదేవి స్తోత్రాలు పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి కుటుంబ సౌఖ్యం ఉంటుంది. విలువైన సమాచారాన్ని కూడా మకర రాశి వారు అందుకుంటారు. ఆప్తులతోటి మనస్పర్ధలు ఏమైనా ఉంటే తొలగిపోయి ఈరోజు మకర రాశి వారికి సఖ్యత ఏర్పడుతుంది. వ్యూహాలన్నీ కూడా విజయవంతంగా అమలు చేస్తారు. శుభకార్యాల్లో కూడా ఈరోజు మకర రాశి వారు చురుగ్గా పాల్గొంటారు. పాత బాకీలు కూడా వసూలవుతాయి. భూ వివాదాలపై చర్చలు ఎవరైతే చేస్తారో అవన్నీ కూడా ఫలిస్తాయి. ఆలయాలు కూడా దర్శిస్తారు. వ్యాపార వర్గాల వారు నూతన వ్యాపారాలు ప్రారంభం చేస్తారు. ఉద్యోగ వర్గాల వారికి పదోన్నతి అవకాశాలు. రాజకీయ వైద్య రంగాల వారికి కూడా ఈరోజు యోగవంతంగా గడుస్తుంది. సినీ టీవీ కళాకారులకు సన్మానాలు సత్కారాలు. విద్యార్థులు కూడా ఈరోజు అనుకున్న ఫలితాలు దక్కడం చేత ఆనందంగా గడుపుతారు. మహిళలకు అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగుతాయి. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక మకర రాశి వారికి ఇవాళ కాస్త వచ్చే రంగు లేత ఎరుపు రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి ప్రతి ఒక్కరు కూడా రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారి ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవన్నీ కూడా ఈరోజు సఫలమవుతాయని చెప్పవచ్చు. దీనివల్ల వీరి ఆనందానికి హద్దు ఉండదు. ఇక కుంభరాశి వారు అదేవిధంగా ప్రతి పనిలో కూడా ఈరోజు చక్కని పురోగతిని సాధిస్తారు. బంధువర్గం వారితోటి విభేదాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా తొలగుతాయి. కాంట్రాక్ట్ రంగం వారు కాంట్రాక్టులు ఎట్టకేలకు దక్కించుకుంటారు. ఆలయాలు ఆశ్రమాలు కూడా సందర్శిస్తారు. నిరుద్యోగులకు భవిష్యత్ పట్ల కొత్త ఆశలు కూడా చిగురిస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపార వర్గాల వారు వ్యాపార లావాదేవీలు విస్తరిస్తారు. ఉద్యోగ వర్గాల వారు ఇంక్రిమెంట్లకు సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. రాజకీయ సాంకేతిక రంగాల వారికి విదేశీ పర్యటనలు. సినీ టీవీ కళాకారులకు ఆహ్వానాలు కూడా అందుతాయి. విద్యార్థులకు ఆశించిన ఫలితాలు దక్కుతాయి. మహిళలు ఆస్తి విషయంలో సోదరులతోటి వివాదాలు ఎవరికైతే ఉన్నాయో అవన్నీ కూడా సమసిపోవడం చేత